పెహల్గాం ఉగ్రవాద దాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణుకుతోంది. భారత్ ఎలా స్పందిస్తుందో అని రోజులు లెక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ని కలిపి ఉంచేది ఆ దేశపు ఆర్మీ. అయితే అలాంటి పాకిస్తాన్ ఆర్మీలోనే భారతదేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణికిపోతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ జనానికి కనిపించకుండా ఉన్నాడు. ఆయన ఫ్యామిలీని లండన్ కి తరలించాడు. మరోవైపు కీలక ఆర్మీ అధికారులు కూడా తమ కుటుంబాలను విదేశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియాను చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు రాజీనామాల పర్వం మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పాక్ ఆర్మీకి చెందిన 250 మందికి పైగా అధికారులు, 1200 మంది సైనికులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కి రాసిన అంతర్గత లేఖలో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పాక్ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఇదే నిజమైతే యుద్ధం చేయకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే పాక్ ఆర్మీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సైన్యంలో నైపుణ్యలేమి స్పష్టంగా కనిపిస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాక్ ఆర్మీ ఫ్రాంటియర్ కార్ప్స్ ఎదురుదెబ్బలు తింటోంది. ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లో పాక్ తాలిబన్లు సైన్యంపై తరచుగా దాడులు చేస్తూ పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలకు పాక్ సైన్యం వెళ్లేందుకు కూడా భయపడుతోంది. తమ అధికారులకు ఈ ప్రాంతంలోకి వెళ్లి పడి చేసేందుకు జవాన్లు నో చెబుతున్నారు. ఒకవేళ అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే బతికి ఉంటామో లేదో తెలియక ముందే రాజీనామా చేస్తున్నారు. ఇందులో మరో కోణం ఏంటంటే ఇలా వెళ్లని సైనిక సిబ్బందిని పాక్ ఆర్మీ కోర్టు మార్షల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి యావజ్జీవ శిక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా శిక్షలు విధించినా మంచిదే, కనీసం ప్రాణాలతో అయినా ఉంటామని పాక్ ఆర్మీలోని కొందరు సైన్యం భావిస్తున్నారు. ఇప్పుడు భారత్ కోపానికి ఎక్కడ బలైపోతామో అని ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ఇక మరోవైపు పాకిస్తాన్ బయటకు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పాక్ ఆర్థిక పరిస్థితి, అంతర్గత సమస్యలు, ఆర్మీలో గ్రూపులు అన్నీ కూడా ఆ దేశానికి ప్రతికూలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఘర్షణను తగ్గించేందుకు రష్యా, చైనా సాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ రష్యా మీడియా RIA నోవోస్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనాలు ఈ సమయంలో సానుకూల పాత్ర పోషించగలవని ఆయన అన్నారు. భారతదేశం మోడీ అబద్ధం చెబుతున్నారా లేదా నిజం చెబుతున్నారా అని నిర్ధారించడానికి వారు అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయవచ్చని అన్నారు. అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని కూడా అంతర్జాతీయ దర్యాప్తుకు పిలుపునిచ్చారు.